సో లెట్స్ అనాలిసిస్ ఆన్ కామసూత్ర. కామసూత్ర ఏమంటుందంటే సెక్సువల్ ఇంటర్కోర్స్ అనేది కేవలం ఇంద్రియాలకు ఆనందం కలిగించేది మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యంగా తనను తాను త్యాగం చేసుకోవడం. సెక్స్లో నిన్ను నువ్వు త్యాగం చేసుకోవడం అంటే నీకు నువ్వే ఇచ్చుకునే ఒక బహుమతి లాంటిది. సో నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాలంటే సెక్స్ యొక్క అర్థం నీకు తెలిసి ఉండాలి. బట్ సెక్స్కి అర్థం ఏంటి? కేవలం పిల్లల్ని కనడం కోసమా? పిల్లల్ని కనడం కోసమే సెక్స్ ఉన్నట్లయితే అదే దాని అర్థం పరమార్థం అయితే పిల్లల్ని కన్న తర్వాత కూడా జీవితాంతం సెక్స్ ఎందుకు చేస్తున్నాం? దానిపై ఉన్న కోరికతో ఎందుకు మనం రెచ్చిపోయి విసిగిపోతున్నాం? సో దీన్ని బట్టి సెక్స్కి అర్థం కేవలం పిల్లల్ని కనడం కోసం మాత్రమే కాదు, మరింకేదో అర్థం ఉంది. ఆ అర్థం ఏంటి? ఆ అర్థం తెలుసుకునే దారి తప్పిపోయింది కాబట్టి సెక్స్ యొక్క అర్థం కూడా తప్పిపోయింది. ఎప్పుడైతే నువ్వు ఒకదాని అర్థాన్ని వదిలేస్తావో దానిపైన అధికారం కూడా కోల్పోయినట్లే. బట్ అధికారం కోల్పోతే అది గజిబిజిగా తయారయ్యి అది అర్థం కాక దానికి నువ్వు బానిసాయి చివరికి అదే నేను పరిపాలిస్తుంది. ఇది మీకు సింపుల్గా అర్థం కావడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి యాక్సెప్ట్ చేయమంటుంది. కానీ మనం అవేమీ చదవకుండా స్క్రోల్ డౌన్ చేసి యాక్సెప్ట్ చేస్తాం, తరువాత దాన్ని మర్చిపోతాం. దాంతో నీ డేటా మొత్తం ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వాడికి వెళ్ళిపోతుంది. చివరికి ఆ డేటాతో నిన్ను బానిసని చేసుకుంటాడు. సో ఒక్క మాటలో మొత్తం పరిస్థితిని కుదించి చెప్పాలంటే ఇక్కడ అధికారానికి బదులు అర్థాన్ని వదులుకోవడానికి మనం రెడీగా ఉన్నాం. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్లికేషన్ మీద పూర్తి అధికారం మనకే ఉంటుంది. దాన్ని పూర్తిగా చదివి అవసరమైన దాన్ని యాక్సెప్ట్ చేసే అధికారం కూడా మనదే. మనకున్న ఆతృత వల్ల, అసహనం వల్ల లేదా సోమరితనం వల్ల అన్ని చదవకుండానే యాక్సెప్ట్ చేస్తాం. దాంతో మొత్తం అర్థాన్ని కోల్పోయి చివరికి దానిపై